భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం ఈ నెల భారత క్రికెట్ నియంత్రణ మండలి నోటిఫికేషన్ విడుదల చేయగా గడువు ముగిసే సమయానికి 3,400 దరఖాస్తులు వచ్చాయని సమాచారం. అయితే వీటిలో భారీ సంఖ్యలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, సచిన్ టెండూల్కర్, షారుఖ్ ఖాన్, ఎంఎస్ ధోని, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ పేర్లతో నకిలీ దరఖాస్తులు వచ్చినట్లు బీసీసీఐ గుర్తించింది. బీసీసీఐకి నకిలీ దరఖాస్తులు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాగే బీసీసీఐకి అనేక నకిలీ దరఖాస్తులు వచ్చాయని చెప్పుకొచ్చింది. దరఖాస్తు ప్రక్రియ పబ్లిక్ డొమైన్ ద్వారా జరగడంతో చాలా మంది దరఖాస్తు ఫారంను సులభంగా యాక్సెస్ చేయగలరు. ప్రస్తుతం ఇది బీసీసీఐ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. అయితే ఇకపై ఈ విధానం ద్వారా మేము దరఖాస్తులను ఆహ్వానించడానికి బదులు కొత్త ప్రక్రియలతో ముందుకు వస్తామని బోర్డు వెల్లడించింది. కోచ్ రేస్లో గౌతమ్ గంభీరే ఫేవరెట్. భారత జట్టు ప్రధాన కోచ్ కావడానికి కోల్కతా మెంటర్ గౌతమ్ గంభీర్ అర్హుడని తెలుస్తోంది. ఈసారి కోల్కతా ఐపీఎల్ టైటిల్ గెలవడంతో గంభీర్ ప్రధాన పాత్ర పోషించాడు. తనదైన మెంటర్షిప్తో జట్టుకు తోడుగా ఉండి ముందుకు నడిపించాడు. దీంతో కేకేఆర్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. చివరికి ఛాంపియన్గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే గంభీర్పై బీసీసీఐ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. అంతకుముందు భారత జట్టు హెడ్ కోచ్ పదవి కోసం ఇద్దరు మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్లు జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్ పేర్లు బయటకు వచ్చాయి. వారు ప్రధాన కోచ్గా ఉండటానికి ఆసక్తి చూపలేదని కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే తాము ఏ ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్లను కోచ్ పదవి కోసం సంప్రదించలేదని బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం హెడ్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం జూన్ చివరి నాటికి ముగుస్తుంది. కొత్త కోచ్ పదవీకాలం జూలై 1 నుంచి మొదలై 2027 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ను టీమిండియా కొత్త కోచ్ ఆధ్వర్యంలోనే ఆడనుంది. అయితే ఈ కోచ్ పదవి కోసం ఇప్పటికే పలువురు మాజీ దిగ్గజాల పేర్లు వినిపించగా మరోసారి ఇండియన్ ప్లేయరే ఉంటాడా లేదా విదేశీ కోచ్ వైపు బీసీసీఐ మొగ్గు చూపుతుందో తెలియాల్సి ఉంది.